వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల స్థానిక విద్యానగర్ ప్రాంతంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన ప్రజల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ మాట్లాడుతూ, ఈరోజు ఉదయం విద్యానగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రక్త పరీక్షల కోసం రాగా సిబ్బంది ఈరోజు అన్ని రకాల పరీక్షలు చేయడం లేదని నిర్లక్ష్యపు ధోరణి వ్యక్తపరిచారని అన్నారు. ఇట్టి విషయంపై మెడికల్ ఆఫీసర్ సురేందర్ వివరణ కోరగా, టీ హబ్ నుంచి మాకు నేడు సిబిపి మరియు ఫీవర్ ప్రొఫైల్ నమూనాలను మాత్రమే తీసుకోవాలని మాకు మెసేజ్ వచ్చిందని, నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆయనకు తెలపడం జరిగిందని, అయినప్పటికీ నమూనాలు సేకరిస్తామని తెలిపామని అన్నారు. లిస్టులో లేని పరీక్షల కొరకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్ పరిస్థితి ఏమిటి అని ఎన్ఎస్టీవీ ప్రతినిధి ప్రశ్నించగా, టీ హబ్ నుండి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం మేము నమూనాలను సేకరిస్తామని మెడికల్ ఆఫీసర్ సమాధానమిచ్చారు. స్థానిక విద్యానగర్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలు నివసిస్తా ఉన్నాం. మరి వాళ్ళ ఆరోగ్యరీత్యా ఇక్కడ పిహెచ్కి సంబంధించి బ్లడ్ టెస్ట్ కోసం వస్తే గతంలో కూడా ఇదే సమయపాలన లేకుండా, ప్లస్ వ్యవహార శైలి ఇలా ప్రజలకు మంచిగా వాళ్ళని ఆదరించే విధంగా లేకుండా, ఈ రోజు కూడా అదే విధంగా వీళ్ళ బ్లడ్ టెస్ట్ కోసం అని వస్తే బ్లడ్ టెస్ట్ మా దగ్గర లేదు, కేవలం సిబిపి మాత్రమే ఉన్నది, మిగతా టెస్టులు లేవు. అంటే మిగతా టెస్టులు లేవు అంటే రేపు అత్యవసర పరిస్థితిలో వస్తే, ప్రాణమయ స్థితిలో వచ్చినా లేకుంటే జ్వరం వచ్చిన స్థితిలో వస్తే ఇంజక్షన్ లేదు అని పక్కకు పంపించే ప్రయత్నం లోపల ప్రభుత్వం ఉన్నదా? మరి ప్రభుత్వం ఏ వైపు ఈ సేవలను అందిస్తా ఉంది? మరి లేకుంటే ప్రభుత్వం తప్పుగా పట్టించే ఈ అధికారులు, ఇక్కడ ఉన్న ఏవైతే టెక్నీషియన్లు కానీ, ఇక్కడ మా సిబ్బంది కానీ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉందా అనేది ఇలా ప్రత్యేకంగా దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ ప్రవర్తన మారకుంటే వీళ్ళ ప్రజలకు సేవ చేసినట్టు కాదు కనుక ఇప్పుడు ఇంత దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ కూడా మాట్లాడడం జరిగింది. మరి డిఎంఎండ్హెచ్ఓ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా మరి ఇట్లాంటి సమాధానం లేదు. మరి దీన్ని బట్టి చూస్తే ప్రజలను ఏ రకంగా తీసుకుపోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి మేము దీన్ని ఆలోచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ ప్రజలకు సేవలు అందించే హాస్పిటల్ ఇక్కడ వెతివేయాలి, లేదు అంటే ఖచ్చితంగా సేవలు అందించే ప్రయత్నంలో ఉండాలి. వాళ్ళ సేవల కోసం మొత్తం సేవలు లేవని చెప్పి నిర్మోటంగా బహిర్గతంగా ఇవాళ ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం చేసినట్టు మాట్లాడుతూ ఉంటే మరి ఇలా ప్రజలు ఎందుకు వస్తా ఉన్నారు? ఇలా ఆపద కోసం వచ్చేది ఆపద ఇయ్యారు. వాడవాడకు పిహెచ్లు ఎందుకు పెట్టారు? దగ్గరలో ఉన్న ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వం పెట్టింది. మరి ప్రభుత్వాన్ని విస్మరించి, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామన్న వాళ్ళని సిబ్బందిపై వెంటనే చర్య తీసుకోవాలి. గతంలో కూడా ఇవాళ ఇది పూర్తి స్థాయిలో ఇవాళ పేపర్కి వచ్చింది, అప్పుడు అయినా కూడా ప్రవర్తన మారతలేదు. మరి ఆ విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా డిఎంఎండ్హెచ్ఓ గారి మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి, కమిషనర్ గారు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రవర్తన మారాలి. ప్రజలకు సేవ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు 24 గంటలు సేవ చేస్తా ఉంటే ఆ సేవను పక్కకు పెట్టి ఇవాళ రూట్గా వ్యవహరిస్తా ఉంటే ఎట్లా ఉన్నది? కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, డిఎంఎండ్హెచ్ఓ మీద చర్యలు తీసుకోవాలి. మరి స్థానిక ఇబ్బంది మీద, ఇక్కడ సిబ్బంది మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో ఖచ్చితంగా ఇలా తుడుందెబ్బ నుంచి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఇలా పత్రికా ముఖంగా మేము అధికారులు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్తాను. మీ పేరండి? నా పేరు గుర్రాల రవీందర్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి. డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా మాట్లాడినా డిఎంఎండ్హెచ్ఓ చెప్తా ఉన్నారు, ఇప్పటిదాకా సమాధానం వస్తలేదు. దీని వెంటనే చర్య తీసుకోవాలని కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తాం. అంటే మీరు మామూలుగా ఏ టెస్ట్ కోసం అని వచ్చారు? ఇవాళ ఇక్కడ దాదాపు అన్ని టెస్టులు, బ్లడ్ షుగర్, తర్వాత ఇవాళ అన్ని కార్డియాక్ సంబంధించిన ప్రతి 6 నెలలకు సంవత్సరానికి వస్తా ఉంటాము. గతంలో జరుగుతుంది కేవలం సిబిపి, అంటే సిబిపి ఇలా పిహెచ్ ఇక్కడ లేకపోతే బ్లడ్ తీసుకొని పక్క వాళ్ళకి ఇవ్వాలి. పక్క హాస్పిటల్లో ఉంటుంది, లేక ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ ఇవాళ ఆల్రెడీ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. గతంలో కూడా ప్రైవేట్ ల్యాబ్ నుంచి టెస్టులు వచ్చినాయి. ఇవాళ ఆ ప్రిస్క్రిప్షన్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఎవరు సేవలు చేస్తా ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్ కోట్ల రూపాయలు పెట్టి మిషన్ పెడతా ఉంటారు. మరి అక్కడ లేకుండా ప్రైవేట్ ల్యాబ్లకు ఇస్తా ఉంటారు. డిఎంఎండ్హెచ్ఓ కమిషన్ తీసుకుంటా ఉన్నారా ఆ ప్రైవేట్ ల్యాబ్ల మీద? మరి లేకపోతే ఏం చేస్తా ఉన్నారు? ఎవరి కోసం చేస్తా ఉన్నారు సేవలు అని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, వెంటనే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి, డిఎంఎండ్హెచ్ఓ గారి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ సిబ్బందికి వాళ్ళ ప్రజలకు అందుబాటులేదు. వాళ్ళ ఎందుకు ఈ సేవలు, ఎందుకు ఈ ఉద్యోగాలు, ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తా ఉన్నారు అని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాము. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని చెప్పి మనం చేస్తాము. నేను యూపీఎస్సీ విద్యానగర్ మెడికల్ ఆఫీసర్. అయితే ఈ రోజున గుర్రాల రవీందర్ అనే పేషెంట్ వస్తే ఈ రోజు మనకు నుంచి
శాంపుల్స్ ఏంటి సిబిపి మరియు ఫీవర్ ప్రొఫైల్ అవైలబుల్ ఉంది. నిన్న మంగళవారం మాకు ఆరోగ్యమైన ప్రోగ్రామ్ జరిగినందున నిన్నటి ప్రాసెస్ పెండింగ్స్ చాలా శాంపుల్స్ పెండింగ్ ఉన్నామన్నా ఓన్లీ సిబిపి మరియు ఫీవర్ ప్రొఫైల్ అవైలబుల్ ఉందని చెప్పారు. సో వచ్చిన పేషెంట్ మరి ఈ రెండే అయితే మిగతా ఎలా అంటే మళ్ళీ మేము సార్తో మాట్లాడి సరే శాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడైతే సిఎం నుండి మాట్లాడి అన్ని పరీక్షలు చేయడానికి శాంపుల్ తీసుకున్నాము. పరీక్షల విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని పరీక్షలు ఇక్కడికి పోవచ్చు. మామూలుగా టీఎఫ్ నుంచి ఇవాళ 2 టెస్టులకు మాత్రమే అప్రూవల్ ఉంది అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు సార్. అయితే నిన్న మాకు ఆరోగ్యమేళ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. సో కొన్ని వేలల్లో శాంపుల్స్ ఉండేసరికి మాకు పొద్దున మెసేజ్ వచ్చిందండి, బయోకెమిస్ట్రీ టెస్టులు లేవు, ఆరోగ్యమేళ శాంపుల్స్ నిన్నకి చాలా పెండింగ్ ఉంది, ప్రాసెసింగ్ లో ఉన్నది. సో ఈ రోజు ఓన్లీ సిబిపి మరియు ఫీవర్ ప్రొఫైల్ టెస్టులు తీసుకోండి అనేసి కానీ మళ్ళీ పేషెంట్ మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటే మళ్ళీ అవి అలా ఉన్నా కానీ మమ్మల్ని తీసుకోమని చెప్పారు అన్ని శాంపుల్స్ ఈ రోజు. అంటే మామూలుగా ప్రతి ఒక్కరు పై అధికారులను సంప్రదించి టెస్టులకు శాంపుల్స్ ఇవ్వలేరు కదా సార్. అంటే మామూలుగా ఇట్లా తీసుకోము ఇవాళ ఇవి 2 మాత్రమే ఉన్నాయని చెప్పడానికి లేదు కదా సార్. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వేరే ప్రాబ్లం మీద వస్తారు, వాళ్ళకి టెస్ట్ మేము ఇవాళ లేదు అని చెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? సో మనకి టీహబ్ నుండి వస్తుందండి అది. ఇక్కడ మేము కాకుండా ఇక్కడైతే మేము అన్ని శాంపుల్స్ తీసుకుంటాము. టీహబ్ నుండి ఏవి అవైలబుల్ ఉన్నాయి దాన్ని బట్టి తీసుకుంటాం. కానీ ఈ రోజు నిన్నటి శాంపుల్స్ ఎక్కువ లోడ్ ఉండడం వల్ల ఈ రోజు అలా జరిగింది. ప్రతిరోజు అన్ని శాంపుల్స్ తీసుకోబడతాయి. అంటే ఇందాక మేడం మాట్లాడాను, మాకు ప్రతిరోజు లిస్ట్ వస్తుంది, లిస్ట్ ప్రకారమే తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడారు. సో రోజు అన్ని శాంపిల్స్ ఉంటాయండి, అన్ని టెస్టులు ఉంటాయి. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ లేదు అక్కడ నుండి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అలా ఉంటుంది అండి. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ సురేందర్ అండి, నేను మెడికల్ ఆఫీసర్.